తీసుకోవడం అనేటువంటిది గవర్నమెంట్ కు అల్టిమేట్ గా పెద్ద ఉపయోగం ఉండదండి. అయితే గవర్నమెంట్ కు రావాల్సినటువంటి డబ్బులు వాళ్ళ ఆడిట్ ప్రకారంగానే 965 కోట్లు ఆనాడు. అవును. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళేం కట్టిండరు, చేయడమే తప్ప కట్టే నేచర్ ఉండదు వాళ్ళకి. ఈ మొత్తాన్ని ఆడిట్ చేయించి ఏ 1500 కోట్లు 2000 కోట్లు అవుతుంది అంటే అంచనానే చెప్తున్నావు. ఆ డబ్బు డిమాండ్ చేసి ఆ డబ్బు వసూలు చేయమని ఒకటి చేయొచ్చు, ఆ డబ్బులు కట్టకపోతే క్రిమినల్ కేసులు పెట్టేయచ్చు. రెండవది ఏమంటే వయలేషన్ ఆఫ్ అగ్రిమెంట్ కింద ఏదైతే ఒరిజినల్ అగ్రిమెంట్ ఉందో 22% ప్రాఫిట్ షేరింగ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది లేదు. కాబట్టి ఆ పోర్ట్ యొక్క అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేసుకొని గవర్నమెంట్ క్యాన్ టేక్ ఓవర్. ఓకే, అప్పుడు తర్వాత ఎవరికి ఇవ్వాలని తర్వాత చేయొచ్చు. ఆ రకంగా అంటే నాకు రెమెడీ కనపడుతుంది. ఇప్పుడు ఎందుకే కేవీ రావు గారు క్యాస్ట్ బడ్డీ అనేటువంటి ప్రచారం కేవీ రావు మీద ఆయన ఇంతవరకు కంప్లైంట్ ఎక్కడ చేయాలి? కనీసం సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. ఎక్కడో చోట ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేసి పెట్టి ఉండాలి, చేయలేదు. కాబట్టి దాన్ని మీద వేసుకుంటే తవ్వి తీస్తున్నారు ఈ భూతాలని, లేకుంటే శ్మశానాలు తవ్వుతున్నారు అనేది వస్తుంది. అది సిఐడి ఏం చేస్తారో చూడాలి. పోతే రెండవది ఏమంటే ఇప్పుడు సార్ వెంకటకృష్ణ గారు నాకు బాధ అనిపిస్తుంది ఏమంటే వీళ్ళు కూడా అంత సీరియస్ గా లేదు సార్, అంత సీరియస్ గా లేదు. ఎందుకంటే మీరు తాడేపల్లి వైపు చూపిస్తున్నారు దారి. తాడేపల్లి తర్వాత కనీసం ఆ తాడేపల్లి కంటే కింద ఉండేటువంటి సామంతుల జోలికైనా పోతున్నారా అంటే అది కూడా పోవడం లేదు. సామంతుల జోలికి కూడా ఎవరు దొరికేది ఆ బోరుగడ్డ అనిలు, లేకపోతే ఇంకో ఆర్జీవి, లేకపోతే ఆ వర్రే రవీంద్రారెడ్డి, ఇట్లాటోళ్ళ మీద తప్ప. అసలు నా పాయింట్ ఏమంటే సార్, ఇప్పుడు రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాటు మొత్తం వ్యవస్థను ధ్వంసం చేశారు, మొత్తం అక్రమంగా కొల్లగొట్టేసినారు రాష్ట్రాన్ని, అన్ని వ్యవస్థలను కూడా దోచుకున్నారు. దానికి క్లియర్గా ఆధారాలు కూడా కనపడుతున్నాయి. అటువంటి అప్పుడు ఎట్లా దీన్ని కేసు చేయాలి, ఏ రకంగా దీన్ని మనం కేసును తయారు చేయాలి అనేటువంటి సీరియస్ నాయకత నాకు కనపడలేదు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు పట్టాభి గారు వెంటనే చెప్తలేదు వీఆర్ వెరీ సీరియస్. ఇప్పుడు మీరు ఎంత సీరియస్గా ఉన్నారో థర్మామీటర్ ఏం లేదు దాన్ని కొలవడానికి. అయితే పోలీసులు కూడా లెథర్జీ ఉందండి. నేను బాధ్యతతో మాట్లాడుతున్నా. పోలీసులో కూడా లెథర్జీ ఉంది. పోలీసులు మనకి ఎందుకు వచ్చిన గొడవ దాటేసుకొని పోతే సరిపోతుంది అనేటువంటి ఒక ఉపేక్షా భావంతో, ఉదాసీన దృష్టితో వ్యవహరిస్తున్నారు. ఇటువంటి ఈ పరిస్థితిలో కేసులు తేలవు సార్. కాబట్టి సీరియస్ గా ఏం రెమెడీ తీసుకోవాలా ఏమిటి అనేది సీఎం స్థాయిలో ఆలోచించాలా, లేకుంటే హోమ్ మినిస్టర్ పాపం ఆమె ఏం చేస్తుంది? ఆమెను అందరు తిరుగుతున్నారు. ఆమె చేతిలో ఏం పవర్స్ లేవండి, ఆమె చేతిలో ఏం పవర్స్ లేవు. చాలా మంది మంత్రుల చేతిలో ఏం పవర్స్ లేవు ఇప్పుడు. కాబట్టి గవర్నమెంటే ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి చూపిన దారిలో నడుస్తున్నటువంటి గవర్నమెంట్ గా ఈరోజు కనపడుతుంది. అందుకోసమే వ్యవస్థలో ఒక నిస్తబ్దత, ఒక ఉదాసీనత అన్ని చోట్ల కనపడుతుంది. ఇది దాటుకోకపోతే ఈ కేసులు ఇంకో సంవత్సరం తర్వాత ఈ కేసులు పెట్టినా తీసుకోరు సార్. ఇప్పుడు సీరియస్ గా ఉండి ఏదైనా చేయదలుచుకుంటే ఇప్పుడు చేయాలా, లేదు అంటే జనాన్ని ఊరికేదో పబ్లిసిటీగా ఉంటే నేరస్తులు తప్పించుకుంటారు. దీనివల్ల రాష్ట్రానికి ఒక చాలా ప్రమాదం. ఎందుకంటే డబ్బులే కాదు, ఈ రకంగా కూడా చేయొచ్చు అనేటువంటి ఒక ఆదర్శాన్ని నెలకొల్పారు ఆయన. ఎక్కడైనా కొల్లగొట్టవచ్చు, ఫ్రీ లైసెన్స్, ఒకసారి అధికారంలోకి వస్తే ఏమైనా చేయొచ్చు. అది చాలా ప్రమాదం అండి, ప్రజాస్వామ్యం చాలా ప్రమాదం. కాబట్టి రాష్ట్రం యొక్క శ్రేయస్ కోసం కూడా గవర్నమెంట్ షుడ్ బి సీరియస్ అండి. రైట్ పట్టాభి గారు, ఒకటి విక్రాంత్ రెడ్డి, సుబ్బారెడ్డి గారి కుమారుడు విక్రాంత్ రెడ్డి పాత్ర. ఎందుకంటే ఫస్ట్ టైం నేను వింటున్నాను ఇలాంటి పెద్ద పెద్ద డీల్లో ఇంత సీరియస్ దీంట్లో ఆయన పేరు రావడం, పైగా A1గా ఉన్నాడు. ఒకటి ఆయన ఇదేంటి, తర్వాత గఫూర్ గారు చేసిన ఒక